హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఎస్ఏపి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలామందికి ఏంటంటే ఎస్ఏపి గురించి అసలు ఎస్ఏపి కెరీర్ ఎలా ఉంటుంది, అలాగే ఎస్ఏపిలో ఎన్ని రకాల మాడ్యూల్స్ ఉన్నాయి, అలాగే ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఇట్లాంటి చాలా డౌట్స్ అనేవి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యే విధంగా మనం ఈ వీడియో అనేది చేద్దాము. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తాను. అట్లాగే మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఎస్ఏపి అంటే అసలు ఏంటి? ఎస్ఏపిని చాలామంది కొంతమంది SAP అంటుంటారు. SAP అని పిలవకూడదండి. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే ఎస్ఏపి అంటారు. ఎస్ఏపి అంటే ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారండి. సో చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్లో అంటే డిఫరెంట్ ఎంఎన్సి కంపెనీస్ అన్నింటిలో కూడా ఎస్ఏపి అనేది యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీ అండ్ తర్వాత ఫార్మాతో పాటు ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీస్, షిప్పింగ్ ఇండస్ట్రీస్, ఓకే, షిప్పింగ్తో పాటు మామూలుగా కొన్ని ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ సంబంధించిన ఇండస్ట్రీస్, ఇట్లా చాలా ఇండస్ట్రీస్లో ఆల్మోస్ట్ ఎస్ఏపి అనేటటువంటి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. అలాగే ఎస్ఏపి అనేది వరల్డ్లోనే నెంబర్ 1 ఈఆర్పి సాఫ్ట్వేర్. యాక్చువల్లీ ఎస్ఏపిని ఏమంటారంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. సో ఇది ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పిలో ఎస్ఏపి అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మార్కెట్లో చూస్తే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే ఇది నెంబర్ 1 ఈఆర్పి సాఫ్ట్వేర్. అలాగే మార్కెట్లో సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూస్తే థర్డ్ పొజిషన్లో ఉంది. అంటే ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టెక్ మహేంద్ర, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ అన్నిటిలో కూడా థర్డ్ పొజిషన్లో ఉంది. బట్ ఈఆర్పి మార్కెట్లో ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ది ఈఆర్పి ప్రోడక్ట్ అంటారు. సో ఈఆర్పి మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నమాట ఎస్ఏపి అనేది. అందువల్ల ఏంటంటే ఈఆర్పి అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఈఆర్పి. సో ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయండి, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ మాడ్యూల్ ఎవరికి ఏ మాడ్యూల్ సూట్ అవుతుంది, సో ఎస్ఏపి నేర్చుకుంటే కెరియర్ ఎలా ఉంటుంది, ఈ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి నేర్చుకుంటే అసలు కెరియర్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో ఎస్ఏపిలో ఎనీ మాడ్యూల్ నేర్చుకోండి. డిపెండ్స్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్, డిపెండ్స్ ఆన్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని మీరు ఏ మాడ్యూల్ అయినా నేర్చుకోండి. సో నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అంటే మన కెరీర్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇంటర్నేషనల్గా వ్యాలిడ్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ అండి ఎస్ఏపి అనేది ఇంటర్నేషనల్గా వాల్యూ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట. మీరు యూఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినా సరే మీకు మంచి డిమాండబుల్ ఉన్నటువంటి సాఫ్ట్వేరు, అలాగే మంచి ప్యాకేజెస్ తోటి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట. అలాగే ఎస్ఏపిలో మనకి 2 టైప్ ఆఫ్ ద మాడ్యూల్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్, ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ ద మాడ్యూల్స్ ఉంటాయి. ఫంక్షనల్ ఒకటి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ మాడ్యూల్ కూడా ఉంటుంది అనమాట. ఫంక్షనల్ అంటే ఏంటి? ఫంక్షనల్లో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ వస్తాయి. FICO, MM, SD, PP, ఇవన్నీ కూడా మనకి ఫంక్షనల్లో వస్తాయి అనమాట. సో మీరు కనుక ఫంక్షనల్ మాడ్యూల్ కనుక నేర్చుకుని ఉన్నట్లయితే కనుక మనకి కోడింగ్ నాలెడ్జ్ అనేది రిక్వైర్మెంట్ ఏమీ ఉండదు అనమాట. అంటే కోడింగ్ నాలెడ్జ్ అంటారు కదా, కోడింగ్ అనేది నాట్ రిక్వైర్డ్. మీరు ఇది కాకుండా అంటే ఈ కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేకుండా మనకి అంటే వీటికైతే అవసరం లేదు. FICO, MM, SD, PP ఇవన్నీ డిస్కస్ చేసాం కదా, వీటికి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు వీళ్ళని, ఈ కోర్సెస్ చేసేవాళ్ళని. వీటికి ఏంటంటే కోడింగ్ నాలెడ్జ్ అనేది ఏమీ కూడా అవసరం ఉండదు. ఒకవేళ ఇది కాకుండా మీరు టెక్నికల్ వైపు కనుక మీరు వెళ్ళాలంటే కనుక అబాప్ అని చెప్పేసి ఒకటి ఉందండి. ఇది యాక్చువల్గా ఏంటంటే బీటెక్, సి లాంగ్వేజ్, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు కానీ, లేకపోతే సి లాంగ్వేజ్, C++ వీటిపైన కమాండింగ్ ఉన్నవాళ్ళు సో ఈ అబాప్ ఇటువంటి కోర్సెస్ అనేవి నేర్చుకుంటారు. బట్ దానికి దీనికి సంబంధం లేదు. సి లాంగ్వేజెస్ అవన్నీ వచ్చినా రాకపోయినా ఎస్ఏపికి దానికి సంబంధం లేదు. బట్ అబాప్ అనేది కంప్లీట్గా ఇది ఒక ప్రోగ్రామింగ్ టైప్ ఉంటుందండి కంప్లీట్గా. దీన్ని ఏమంటారంటే టెక్నికల్ అంటారు అబాప్ అనేటటువంటి కాన్సెప్ట్ని. మిగిలినవన్నీ కూడా FICO, MM, SD, తర్వాత PP ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఫంక్షనల్ అంటారు. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. సో ఎస్ఏపి ఏ మాడ్యూల్ ఎవరు నేర్చుకోవచ్చు? ఎగ్జాంపుల్ మీకు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కనుక ఉన్నట్లయితే కనుక, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ఏంటి? మీరు ఎక్కడన్నా అకౌంటెంట్గా వర్క్ చేశారు, లేదంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు కంప్లీట్గా FICO అనేది నేర్చుకోవచ్చు అండి. అంటే మీకు ఇంకా ప్రాపర్గా చెప్పాలంటే ఎనీ డిగ్రీ నేర్చుకున్న వాళ్ళు ఎనీ ఐటీ కోర్స్ అంటే ఎస్ఏపిలో ఉన్నటువంటి ఫంక్షనల్ మాడ్యూల్కి ఎలిజిబుల్. ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు ఆల్ మాడ్యూల్స్ ఏదైనా నేర్చుకోవచ్చు. బట్ స్పెషల్గా కావాలి అంటే
మీ జాబ్ అంటే మీ ఎడ్యుకేషన్కి లేకపోతే మీకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్కి బేస్గా చేసుకుని మీకు కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఎగ్జాంపుల్ బీకామ్ చేశారు, లేదంటే బీకామ్ కాకుండా ఎంబీఏ చేస్తారు, ఎంబీఏ ఫైనాన్స్ చేస్తారు, ఓకే, లేకపోతే ఇంకా ఏదన్నా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కొంతమందికి, అంటే అకౌంటెంట్గా వర్క్ చేస్తారు, ఏదన్నా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎఫ్ఐసిఓ నేర్చుకోవచ్చు. లేదంటే వీళ్ళు కాకుండా ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అండి, ఏదైనా ఒకటి. బట్ ఇవి రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం బెటర్ అనమాట. సో ఎఫ్ఐసిఓ అనేది మేజర్గా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అలాగే బీకామ్ చేసిన వాళ్ళు, బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు నేర్చుకోవచ్చు. లేదంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా. తర్వాత ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా అంతేనండి, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్. తర్వాత ఇంకొక మాడ్యూల్ ఏంటంటే ఎస్డి అనమాట, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఫంక్షనల్ మాడ్యూల్. సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళైతే కనుక కంప్లీట్గా మనకంటే ఏదైనా మార్కెటింగ్లో వర్క్ చేస్తుంటారు కొంతమంది, ప్రీవియస్గా మార్కెటింగ్లో ఎంబీఏ మార్కెటింగ్ చేస్తారు కొంతమంది, లేదంటే ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఎస్డి వైపు వెళ్ళటం అనేది బెటర్ అండి. లేదు ఎఫ్ఐసిఓ నేర్చుకుంటాము అన్నా కూడా నేర్చుకోవచ్చు, దానికి దీనికే సంబంధం లేదు. బట్ రిలేటెడ్గా ఉండాలంటే కనుక ఈ కోర్స్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. అంటే ఈ మార్కెటింగ్ ఎస్డి అనేది అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇది మామూలుగా మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవడం అనేది బెటర్. తర్వాత ఇంకా పీపీ అని ఇంకా కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయండి. పీపీ ఇది కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. కాకపోతే ఎస్డి మాత్రం అంటే మార్కెటింగ్ ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కదా, ప్రీవియస్గా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నేర్చుకుంటే బెటర్ అండి, మిగతా వాళ్ళు వెళ్ళకపోవడం బెటర్ అనమాట, యాజ్ అన్ మై నాలెడ్జ్. ఎంఎం, పీపీ ఇవన్నీ కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు, అలాగే ఎఫ్ఎస్యూ కూడా నేర్చుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మీరు నేర్చుకున్నటువంటి కోర్స్ అనేది మీ ఎడ్యుకేషన్కి, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్కి కొంచెం రిలేటెడ్గా ఉంటే బెటర్ అనమాట. ఆ ఒక్క పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత శాలరీస్ వైజ్ చూస్తే మీరు వరల్డ్ వైజ్ ఎక్కడికైనా వెళ్ళండి. ఇంటర్నేషనల్గా ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తున్నారు వరల్డ్ వైజ్గా, ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి వరల్డ్ వైజ్గా. సో ఎక్కడికి వెళ్ళినా సరే మంచి డిమాండ్ ఉన్నటువంటి సాఫ్ట్వేరు, అలాగే నంబర్ 1 ఈఆర్పి సాఫ్ట్వేర్. ప్యాకేజెస్ కూడా స్టార్టింగ్ నుండి అంటే స్టార్టింగ్ 4-5 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే. మ్యాక్సిమం ఆల్మోస్ట్ 30 lakhs 40 lakhs వరకు వెళ్తుంది అనమాట. ఇంటర్నేషనల్గా మీరు వెళ్తే కనుక చాలా ఎక్కువ ఉంటుంది. ఇంటర్నేషనల్గా మీరు వరల్డ్ వైజ్ వెళ్ళారనుకోండి, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఇట్లాంటి కంట్రీస్కి వెళ్తే కనుక ఆల్మోస్ట్ డాలర్స్లో మినిమం 1 lakh నుంచి $1,20,000 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో మనకి వరల్డ్ వైజ్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే నెంబర్ 1గా ఉంటుంది అనమాట శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. అలాగే ఎఫ్ఐసిఓలో ఎక్కువ ఫ్రెషర్స్ అనే వాళ్ళకి ఏంటంటే వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. కాల్స్ వస్తాయి, రాకుండా అయితే ఉండవు, జాబ్స్ కూడా వస్తాయి. బట్ వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఫ్రెషర్స్కి. బట్ మినిమం 4 years ఎక్స్పీరియన్స్ మీ రెజ్యూమ్లో చూపిస్తే తప్ప మీ రెజ్యూమ్ అనేది పిక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి లేవు. మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్గా ఉండాలండి, ఉంటేనే ఏమవుతుందంటే మీ రెజ్యూమ్ అనేది పిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి ఫ్రెషర్స్ అనే వాళ్ళకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. బట్ ఫ్రెషర్గా కూడా వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ మధ్యన రీసెంట్గా S/4HANAలో ఫ్రెషర్స్ని ఎక్కువ తీసుకుంటున్నారు. సో S/4HANA అంటే మీరు ఈసీసీలో మీరు ట్రైనింగ్ తీసుకుండొచ్చు. సో S/4HANA కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. బట్ కొన్ని చేంజెస్ ఉంటాయి. మీకు మేనేజబుల్ నాలెడ్జ్ ఉంటే కనుక, అంటే మీరు మేనేజ్ చేయగలము అనే విధంగా మీకు నాలెడ్జ్ ఉంటే కనుక మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. అలాగే SAP అనేది బాగా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి వన్ ఆఫ్ ది కోర్స్ అనమాట. ప్రాపర్ హార్డ్ వర్క్ ఉండాలి, ప్రాపర్గా సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. SAPలో అరౌండ్ మనకి ఆల్మోస్ట్ ఒక 20-25 మాడ్యూల్స్ ఉన్నాయండి. బట్ మేజర్గా ఎక్కువ డిమాండ్ ఉన్న మాడ్యూల్స్ ఏంటంటే FICO ఒకటి, MM, SD, PP అండ్ అబాప్ ఒకటి, అలాగే CRM HR కూడా ఉంది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు, HCRM అంటారు, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు, అంటే హెచ్ఆర్కి సంబంధించింది అనమాట. వీటి పైకి బాగా డిమాండ్ ఉంది. సో మేజర్గా మీరు ఏంటంటే ఏదైతే నేను చెప్తున్నానో మీకు హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని, దీనికి ఏంటంటే మీరు యాక్చువల్గా ప్రాపర్గా అంటే మామూలుగా MBA చేసిన వాళ్ళు HR చేస్తుంటారు కొంతమంది, HCM అంటారు, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు. సో MBA HR చేస్తారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఈ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మీకు రిలేటెడ్గా ఉంటుంది ఈ జాబ్ అనేది. లేదు ఫైనాన్స్ వైపు వస్తాం, వేరే మాడ్యూల్ నేర్చుకుంటామన్నా కూడా ఆల్వేస్ వెల్కమ్. బట్ మేజర్గా ఏంటంటే మీకు హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఇటువంటివి ఎవరైనా HR బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు
నేర్చుకుంటే బెటర్ అనమాట. బట్ ఎక్స్పెషల్లీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సో ఐటీలో అంటే మీరు ఎఫ్ఐసిఓ అనేది కంప్లీట్గా ఫంక్షనల్ అండి. మ్యాక్సిమం మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే బీకామ్ చేసిన వాళ్ళు నేర్చుకోవచ్చు, ఈవెన్ బీఏ చదివిన వాడు కూడా ఎస్ఏపి అనేది చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా ఫంక్షనల్. ఇక్కడ మనకి ఏ విధమైన కోడింగ్ అనేది లేదండి. చాలా మాడ్యూల్స్లో కోడింగ్ అనేది నాట్ రిక్వైర్డ్. ఎక్స్పెషల్లీ ఎఫ్ఐసిఓ చూసినా, ఎంఎం చూసినా, ఎస్డి చూసినా వీటన్నిటికీ కూడా కోడింగ్ అనేది నాట్ రిక్వైర్డ్. కోడింగ్ ఎక్కడా కూడా మనకు అవసరం లేదు కాబట్టి మీరు మ్యాక్సిమం ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఎస్ఏపి వైపు వచ్చేసి ఐటీలో అంటే ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు ఈజీగా నేర్చుకుని జాబ్ కొట్టడానికి ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. అలాగే బెస్ట్ ప్యాకేజెస్ కూడా ఎస్ఏపిలో ఉన్నాయి. బట్ ఎస్ఏపి మాత్రం చాలా హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. ఈ టెక్నాలజీ అనేది తొందరగా అర్థం అవుదండి. మేజర్గా ఏంటంటే మీరు ఒక 2 months ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే 2 months ట్రైనింగ్తో పాటు అడిషనల్గా ఒక 2-3 months మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు కనుక ప్రాపర్గా హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను అనుకుంటే మాత్రమే ఎస్సీపీ వైపు రావాలి. లేకపోతే మాత్రం ఈ ఫీల్డ్ అనేది చూజ్ చేసుకోవద్దండి. నేను అదే చెప్తాను. ప్రాపర్ హార్డ్ వర్క్ ఫర్ డే మినిమం 3 to 4 hours మినిమం మీరు టైం అనేది స్పెండ్ చేయాలి. చేయగలిగితేనే మీరు జాబ్ అనేది క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇట్స్ వెరీ టఫ్ సబ్జెక్ట్ అని అది కూడా చెప్తున్నాను. కాకపోతే మీరు సింపుల్ వేలో మీకు అర్థమయ్యే విధంగా నేర్చుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఏపి అనేది చాలా హార్డ్ వర్క్ చేయాలి. సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ ఉండాలి. అట్లీస్ట్ 2 months ట్రైనింగ్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మీరు ఒక 2 months ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్పీరియన్స్ అవంతా కూడా అంటే మీకు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తుంటారు కొంతమంది. సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అదే రేంజ్లో మీరు సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ పైన కమాండింగ్ డెవలప్ చేసుకుంటారో సో అప్పుడే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎస్ఏపి అనేది చాలా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి సబ్జెక్టు, చాలా కష్టపడి నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ అనమాట. కాబట్టి దీనిపైన ప్రాపర్ కమాండింగ్ అనేది రావాలి. వచ్చిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేస్తారు. బట్ కాకపోతే ఎస్ఏపిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కోడింగ్ నాలెడ్జ్ లేకుండానే ఫంక్షనల్ మాడ్యూల్స్ చాలా ఉన్నాయి. ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఎఫ్ఐసిఓ అంటే కంప్లీట్గా ఫైనాన్స్కి సంబంధించింది. ఆ తర్వాత ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది టూల్ అనమాట. సో ఈ టూల్ అనేది మార్కెటింగ్ సంబంధించింది. ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఉన్నప్పటికీ మీరు అంటే ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు. అలాగే కోడింగ్ వైపు వెళ్తామంటే కనుక అబాప్ అనేది చూస్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. సో మార్కెట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటీ కోర్స్ ఏదంటే ఎస్ఏపి అండి. ఎస్ఏపిలో నేను ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ట్రైన్ చేస్తాను. ఎఫ్ఐసిఓ ఒకటే కాదు, మీరు ఏ మాడ్యూల్ అయినా నేర్చుకోండి. ఎనీ మాడ్యూల్ మీరు నేర్చుకోండి. ఎనీ మాడ్యూల్ కనుక మీరు నేర్చుకుంటే కనుక మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీ మాడ్యూల్ నేర్చుకోవచ్చు అండి. బట్ ఒక విషయం మాత్రం మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ప్రాపర్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ప్రాపర్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. మీకు సబ్జెక్ట్ పైన ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ స్కిల్ కనుక ఉన్నట్లయితేనే కనుక మీరు జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుందండి. ప్రాపర్గా హార్డ్ వర్క్ చేస్తేనే ఎస్ఐపిలో సక్సెస్ అవ్వగలం. అంత ఈజీగా సక్సెస్ అవ్వలేరండి అందరూ కూడా. ప్రాపర్గా హార్డ్ వర్క్ చేయాలి, డెడికేట్గా వర్క్ చేయాలి. ఒక 3 to 4 months నా లైఫ్ అంతా కూడా ఎస్ఏపినే అనే రేంజ్లో మీరు ప్రిపేర్ అయ్యి ఎస్ఏపి పైన ఒక ప్యాషన్తో నేర్చుకోవాలండి. ఏదో మనీ సంపాదించడం కోసం అని రాకూడదు ఇక్కడ. ఓన్లీ ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. ఒక ప్యాషన్గా తీసుకుని మీరు కనుక సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకుంటే కనుక మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.